ఎడతెగని సహవాసం యొక్క అనుభవంలో వాళ్ళు ఉన్నట్టు మనం కూడా మొట్టమొదటిగా ఏ అనుభవం ఉండాలా? సహవాసంలో ఎడతెగక ఉండాలి. లింక్ కట్ అయిపోద్ది కొంతమంది. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే, మధ్యలో ఈ 6 రోజులు లింక్ ఉండదు. ఇక లింక్ కట్. ఎక్కడికి పోయి ఏం చేసామంటే ఇక ఏదో స్టోరీ చెప్తారు. మేము అక్కడెక్కడో మా పొలం ఉంటే వెళ్ళాము, ఇక్కడెక్కడో మా ఎద్దులుంటే వెళ్ళాము, అక్కడెక్కడో మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే వెళ్ళాము. ఈ కథలు చెప్పడం వల్ల వీళ్ళు సహవాసంలో నుంచి ఏమంతా డిస్కనెక్ట్ అవుతున్నారు. సహవాసంలో వాళ్ళు ఉండట్లా. అందువల్ల దేవుని యొక్క పిల్లలకు దేవుని పిల్లలతో సహవాసం ఉండాలా, దేవుని మందిరంలో వాళ్ళు ఎల్లప్పుడూ ఉండాలి. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు మరి ఖాళీ దొరికితే నేను ఉండేది మందిరంలోనే. ఖాళీ దొరికితే నేను కలుసుకునేది మా దైవ సేవకుడిని కలుసుకొని ఆయనతో సహవాసము చేసేవాడు.